హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ మినీ బ్లాగ్ లో చెప్పినట్లు ఈ వీడియోలో అయితే 31st నైట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా అండి. యూజువల్ గా అయితే ఎవ్రీ ఇయర్ 31st నైట్ అంటే ముగ్గులు వేయడము అండ్ కేక్ కట్ చేయడం ఇంతే అండి. మ్యారేజ్ కాకముందు అండ్ హాస్టల్ రాకముందు అయితే 31st నైట్ అంటే ఇంటి ముందు చాలా పెద్ద ముగ్గు, అందరికంటే పెద్ద ముగ్గు వేయడం. అండ్ ఆ ముగ్గు వేయడం కూడా ఒక పోటీ అండి. ఎవ్రీ ఇయర్ ముగ్గు రిపీట్ అవ్వకూడదు, వెరైటీగా ఉండాలి అండ్ లెటర్స్ బాగా కుదరాలి. బట్ మ్యారేజ్ అయ్యాక పాతింట్లో ఉన్నప్పుడైతే ఈ ముగ్గులు వేయడం ఏమీ లేదండి. రెంటెడ్ హౌస్ కదా, ఈ ఇంటికి వచ్చాక కొంచెం అయితే వేయడం మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. అండ్ అప్పట్లో 31st నైట్ నా ఇలా ముగ్గులు వేయడం అండ్ ఫస్ట్ నా మా పిన్ని బర్త్డే అనమాట, తనకి విష్ చేయడం అండ్ తన బర్త్డేకి కేక్ కట్ చేయించడం, అత్తలకి కజిన్స్ కి అందరికి ఫోన్స్ చేసి విష్ చేయడం, ఇదే అండి రొటీన్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మా లైన్ లో ఉన్న కొన్ని ఫ్యామిలీస్ అందరం కలిసి ఆర్గనైజ్ చేసుకొని ఇలా ప్లాన్ చేసుకొని సెలబ్రేట్ చేసామండి. యూజువల్ గా మా కాలనీలో ఇలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేసినప్పుడు కార్తీక మాసంలో ఆర్ వినాయక చవితి అప్పుడు ఫుడ్ ఇద్దరు క్యాటరింగ్ ఇవ్వడము లేదా వండించడము చేసేవాళ్ళము. బట్ ఈసారి మన వంటలు మనం టేస్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఇలా పాట్లక్ అయితే ట్రై చేసామండి. ఎవరెవరు ఏం ఐటమ్స్ తీసుకొద్దాము అని చెప్పేసి ముందే డిసైడ్ చేసుకుని ఆ రోజు నైట్ ఆ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుని అయితే తీసుకొచ్చేసామండి. వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి అందరికి కవర్ అయ్యేలాగా ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కవర్ చేసామండి. నేనైతే వెజిటబుల్ రైస్ అండ్ స్వీట్ చేసేసానండి. ఫుడ్డే కాదండి, ఈ ఈవెంట్ లో గేమ్ టాస్క్ అన్ని కవర్ చేసామండి. ఏది మిస్ అవ్వకుండా వీడియో అయితే కంప్లీట్ గా చూసేయండి మీరు. ఈవెంట్ లో ఫస్ట్ అయితే పాట్లక్ లో ఎవరి ఐటమ్ వాళ్ళు ప్రిపేర్ చేసేసి అందరూ తీసుకొచ్చి అక్కడైతే ఫస్ట్ పెట్టేశారండి. పెట్టేసిన తర్వాత డిన్నర్ కి ముందు పిల్లలందరూ అయితే డాన్స్ చేశారనమాట సాంగ్స్. స్లోగా పిల్లల డాన్సెస్ అయితే అయిపోయాక డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసామండి. చూడండి, పిల్లలందరూ వీళ్ళంత బుద్ధిమంతులు ఇంకెవ్వరూ లేరన్నట్లు సైలెంట్ గా కూర్చొని ఎలా తింటున్నారో. అదే మన ఇంట్లో డైలీ వీళ్ళకి తినిపించాలి అంటే మనం తిన్నదంతా అరిగిపోయి 10 గంటలు పడుతుందండి ఒక పూట పెట్టాలంటే. అవునా కాదా, మీరే చెప్పేయండి. చూడండి, నేను గాని వాళ్ళ నాన్నమ్మ గాని పెట్టకుండా అలా సైలెంట్ గా కూర్చొని పూరి తినేస్తున్నాడు. ఓకే, బ్యాక్ టు అవర్ వీడియో. పాట్లక్ లో ఏమేమి ఐటమ్స్ పెట్టేసామో చూసేద్దాం రండి. ఫస్ట్ ఐటమ్ అయితే ప్రియాంక గారు చేసిన పూరి, నెక్స్ట్ వసంత గారు చేసిన ఆనియన్ పకోడీ, నెక్స్ట్ ఈ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. సారీ, నాన్ వెజ్ ఐటమ్స్ కదా, సో ఎవరు చేశారనేది నాకు కంప్లీట్ గా ఐడియా లేదు. ఐ థింక్ సౌందర్య గారు, స్వర్ణ గారు, సాహితి గారు అండ్ వసంత గారు వీళ్ళు 4 మెంబర్స్ చేశారనమాట నాన్ వెజ్ ఐటమ్స్. లలిత గారు చేసిన బగారా రైస్ అండ్ ఇది వైట్ రైస్ అండ్ ఇది నాన్ వెజ్ ఐటమ్ అనుకుంటా. ఇదేమో నేను చేసిన వెజిటబుల్ రైస్ అండి అండ్ రైతా అండ్ ఇది కూడా రైస్. అండ్ ఈ ఐటమ్స్ కాకుండా లిడ్స్ అయితే ఓపెన్ చేయలేదు కదా, అవైతే వెజ్ ఐటమ్స్ అండి. ఒకటి సాంబార్, ఒకటి ఆలు కుర్మా, ఒకటి గుత్తి వంకాయ అండ్ ఫైనల్ గా అయితే స్వీట్ అండి. అలా పిల్లలకి పెట్టేశాక పెద్దవాళ్ళందరం కూడా తినేసామండి. అలా అందరిది డిన్నర్ అయిపోయాక పెద్దవాళ్ళందరూ ఇలా డ్రింక్స్ ఎంజాయ్ చేస్తుంటే పిల్లలందరూ చూడండి ఇలా డాన్సెస్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఎవరి ఎంజాయ్మెంట్ మూడ్ లో వాళ్ళు ఉంటే మా పూర్వం చూడండి సాంగ్ మార్చేశారు అని చెప్పేసి గెంతుకుంటూ మామయ్య దగ్గరకు వచ్చేసేసి పుష్ప సాంగ్ పెట్టమని చెప్పేసి ఫోన్ లో పెట్టు తాత అని అడుగుతున్నాడు మామయ్యని. ఈ మధ్య కాలంలో పూర్వంచి అయితే పుష్ప సాంగ్స్ కి బాగా ఫ్యాన్ అయిపోయాడండి. అందుకే మళ్ళీ సాంగ్ మార్చలేదని చెప్పేసి తనే అడ్జస్ట్ అయిపోయి పిల్లలు ఎలా స్టెప్స్ చేస్తే అలా చేస్తున్నాడు. చూడండి, ఎవరో విజిల్ చేసి అలా పిలవడం చూసి తను కూడా అలాగే ఇమిటేట్ చేస్తున్నాడు. పిల్లల డాన్సెస్ అయిపోయాక అయితే గేమ్స్ అయితే కండక్ట్ చేసామండి. ఫస్ట్ అయితే బిలో 10 years వాళ్ళకి మ్యూజికల్ చైర్స్ ఆడించామన్నమాట. చిన్న పిల్లలు కదండి, గెలవడం ఓడిపోవడం బాగా సీరియస్ గా తీసుకున్నారండి. అందుకే చాలా బాగా సీరియస్ గా ఆడారు. సో అలా బిలో 10 years అయిపోయాక అయితే అబౌట్ 10 years వాళ్ళకి మ్యూజికల్ చైర్స్ ఆడించాము అండి. అప్పటికి టైం అయితే 10 అయిపోయింది అనమాట. సో అత్తయ్య అంటున్నారు 10 అయిపోయింది ఇంకా ఏ పిల్లలు పడుకోలేదు చూడు అని. గేమ్స్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు కదండి అత్తయ్య అనేసాను నేనైతే. సో వీళ్ళైతే అబౌట్ 10 years కదండి. సో లాస్ట్ రౌండ్ కి వచ్చేసరికి వాళ్ళిద్దరికి ఎవరైతే ఫస్ట్ స్పూన్ తీసుకుంటారో వాళ్ళు విన్నట్లు పెట్టారనమాట. సో అబౌట్ 10 years అయిపోయాక మా లేడీస్ కూడా మ్యూజికల్ చైర్స్ ఆడించారండి. ఫస్ట్ అయితే నేనే బయటకు వచ్చేసాను. సో లేడీస్ కూడా ఫైనల్ రౌండ్ వచ్చిన వాళ్ళకి మధ్యలో ఒక గ్లాస్ పెట్టి గ్లాస్ లో ఏదో ఐటమ్ పెట్టారండి. ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, ఒక ఫ్లవర్ అనుకుంటా. సో ఫస్ట్ అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు విన్నట్లు పెట్టారనమాట. బిలో 10
ఇయర్స్, అబౌట్ 10 ఇయర్స్ అండ్ లేడీస్ గేమ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత జెంట్స్ తో అయితే లెమన్ స్పూన్ ఆడించేశారండి మా వాళ్ళు. ఇక్కడైతే మా వాళ్ళు బాగా ఫన్ క్రియేట్ చేశారండి. 2 బ్యాచెస్ కి అయితే జెంట్స్ ఆడారు. ఒక బ్యాచ్ లో అయితే ఇది తూచ్ వాళ్ళు ముందు పరిగెత్తేశారు, నేను లేను అని చెప్పేసి ఇలా బాగా ఫన్ క్రియేట్ చేశారు జెంట్స్ అయితే. పిల్లలు కూడా బాగా ఎక్సైట్ ఫీల్ అయ్యారు వాళ్ళ ఫాదర్స్ ఆడుతుంటే. మీరే చూడొచ్చండి ఈ వీడియోలో అరుపులు నవ్వులు. సో లెమన్ స్పూన్ అయిపోయాకైతే ఫాదర్స్ అందరికి గంతలు కట్టేసి వాళ్ళ పిల్లల్ని ఐడెంటిఫై చేయాలి హ్యాండ్ టచ్ చేసి అని చెప్పేసి ఈ గేమ్ పెట్టారండి. ఫస్ట్ అయితే శ్యామ్ తోనే స్టార్ట్ చేసేసారండి. రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తూ ఫన్ చూడండి ఎంత జనరేట్ చేస్తున్నారు. అండ్ ఒక పక్క గంతలు కట్టుకున్న పర్సన్ పిల్లల కోసం హ్యాండ్స్ తడుముతుంటే ఇంకో పక్క వేరే పేరెంట్స్ అయితే ఆ పిల్లల్ని దాచిపెట్టేస్తున్నారండి. అలా కొంతమంది అయితే వాళ్ళ పిల్లల్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేశారు. మరి కొంతమంది అయితే పిల్లల్ని దాచిపెట్టడం వల్ల వేరే పిల్లల్ని వాళ్ళ పిల్లలను చెప్పేశారనమాట. ఈ గేమ్ లో అయితే పిల్లలు బాగా ఎక్సైట్ ఫీల్ అయ్యారండి. వాళ్ళ ఫాదర్ వాళ్ళని పట్టుకుంటారా లేదా అని చెప్పేసి, డాడీ నన్ను పట్టుకో అని చెప్పేసి. కొంతమంది ఫాదర్స్ ఐడెంటిఫై చేసేటప్పుడు వాళ్ళ వైఫ్స్ ని కూడా నీళ్ళలోంచి చేయించి నుంచోబెట్టారు వీళ్ళు. సో ఈ గేమ్ లో పిల్లలు ఇంత ఎక్సైట్మెంట్ అవ్వడంతో నెక్స్ట్ పిల్లలకి గంతలు కట్టేసి వాళ్ళ మదర్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం గేమ్ ఆడించేశారండి. పిల్లలు కదండి, ఆడాలని ఎక్సైట్మెంట్ తో నేను ఫస్ట్ అని చెప్పి బాగా అల్లరి చేశారు. ఇంకేం చేస్తాము, ఒక కర్చీఫ్ కాకుండా ఇంకొక దగ్గర స్కార్ఫ్ కూడా తీసుకొని అలా 2-3కి కట్టేసి ఆడించామన్నమాట. ఫైనల్ గా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఆడేశారండి. పూర్వ చిన్నోడు కదండి, సో తనకైతే కట్టలేదు. సో తనకు కట్టమని ఫస్ట్ అయితే కర్చీఫ్ తీసుకొచ్చి నా చుట్టూ తిరిగాడు. తనకు కట్టపోయేసరికి ఆ కర్చీఫ్ తీసుకుని వాళ్ళ తాతకు కడతాను అని చెప్పేసి మామయ్య దగ్గరికి వెళ్ళేసి అలా కడుతున్నాడు అనమాట. ఫైనల్ గా ఈ గేమ్స్ అన్ని అయిపోయాక జెంట్స్ అయితే కొంతసేపు అయితే ప్లేయింగ్ కార్డ్స్ ఆడేశారండి. జెంట్స్ ప్లేయింగ్ కార్డ్స్ ఆడే టైంలో పిల్లలందరినీ అయితే కూర్చోబెట్టేసేసి వాళ్ళ కోసం కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే పనిచేసామండి. అందరి పిల్లలకి యూజ్ అయ్యేలాగా అయితే మా వాళ్ళు జామెట్రీ బాక్స్, అదే పెన్సిల్ బాక్స్ అయితే కొనేసారండి. అందరి పిల్లలు గిఫ్ట్స్ తెచ్చుకుంటుంటే మా వాడైతే తెచ్చుకోలేదండి. ఏంటో అన్నట్లు అక్కడ నుంచి చూస్తున్నాడు. ఇలా తెచ్చుకున్న తర్వాత ఆ బాక్స్ లో ఏముందా అని ఎక్సైట్మెంట్ తో ఓపెన్ చేసి చూసేసాడండి. ఏముండవు నాన్న, మనమే పెన్సిల్, షార్ప్నర్ ఇవన్నీ పెట్టుకోవాలి అని చెప్తే అవునా అన్నట్లు కామ్ అయిపోయాడు. ఇప్పుడు ఫైనల్ గా అసలైన ఫన్ స్టార్ట్ అయిందండి. కపుల్స్ కోసం చిట్స్ లో కొన్ని టాస్క్లు అయితే రాసేసారండి స్వర్ణ గారు. ఎవ్రీ కపుల్ తో ఒక చిట్ అయితే పిక్ చేయించి చిట్ లో ఏ టాస్క్ వస్తే ఆ టాస్క్ అయితే ఎవ్రీ కపుల్ అయితే పర్ఫామ్ చేసామన్నమాట. మా వాళ్ళైతే మరీ ఘోరం అండి. కొంతమందికి వాళ్ళకి వచ్చిన టాస్క్ కాకుండా అది మరీ చిన్నది అని చెప్పేసి 2-3 చిట్స్ పిక్ చేసేసి అందులో ఫన్ జనరేట్ చేస్తుంది అన్నది చేయించేసారండి వీళ్ళు. ఒకరికి వాళ్ళ పార్ట్నర్స్ లో ఉన్న పాజిటివ్స్ నెగటివ్స్ చెప్పమని వస్తే ఇంకొకరికి వాళ్ళ పెళ్లి చూపులు ఎలా అయ్యాయి, వాళ్ళ పెళ్లి చూపులు ఎలా సెట్ అయ్యాయి, పెళ్లి చూపులు అయిన దగ్గర నుండి మ్యారేజ్ అయ్యే వరకు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా మాట్లాడుకునేవారు, ఇలాంటి విషయాలు చెప్పమని ఇంకొకరికి వచ్చిందనమాట. ఇంకొంతమందికి అయితే వాళ్ళ వైఫ్స్ కి ప్రపోజ్ చేయమని చెప్పి వచ్చేసింది. జనరల్ గా ఈ యాక్టివిటీస్ అన్ని మనం రెగ్యులర్ గా చేసేవి కాదు కదండి. సో ఈ టాస్క్లు చేసేటప్పుడు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చాలా బాగా ఎక్సైట్ అయ్యి మంచిగా పర్ఫామ్ చేశారనమాట. ఇంకొంతమందికి అయితే 2024 లో జరిగిన గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ చెప్పమని వస్తే ఇంకొంతమందికి 2025 లో వాళ్ళ గోల్స్ చెప్పమని వచ్చిందండి. అందరూ అయితే మంచిగా చెప్పారండి, మంచిగా పర్ఫామ్ చేశారు టాస్క్ లో. ఈ టాస్క్ వల్ల కొన్ని ఫ్యామిలీస్, కొత్తగా వచ్చిన ఫ్యామిలీస్ అయితే మంచిగా మింగిల్ అయిపోయి వాళ్ళ గురించి తెలుసుకున్నామండి. ఇలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడమే కాకుండా కొంతమంది కపుల్స్ కి అయితే డాన్స్ కూడా వచ్చిందండి. సో డాన్స్ వచ్చిన కపుల్స్ ఎలా డాన్స్ పర్ఫామ్ చేశారో చూసిందండి. కపుల్ యాక్టివిటీస్ అన్ని కూడాను కొన్ని అయితే కేక్ కటింగ్ ముందు చేసాము, కొన్నేమో కేక్ కటింగ్ అయిపోయాక చేసామండి. సో ఫైనల్ గా అయితే కేక్ అయితే ఇలా అరేంజ్ చేసేసుకొని పిల్లలందరితో కలిపి కేక్ కటింగ్ అయితే చేయించేసామండి 12 o'clock కి. చూసారా ఆ లైట్ ఎఫెక్ట్ కోసం మా వాళ్ళు ఒకరు లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేశారనమాట. అది అబ్జర్వ్ చేయని మేమేమో ఆ లైట్ పోయిందేమో అనుకున్నాం. కొంతసేపు కేక్ కటింగ్ అయిపోయి మిగిలిన టాస్క్లు కూడా అయిపోయాక అందరం ఇంటికి వెళ్ళిపోయామండి. అరౌండ్ 1:30 నైట్ లేట్ అయిపోయింది కదా. మా వాళ్ళైతే ముగ్గులు నెక్స్ట్ డే మార్నింగ్ వేసేసారు. ఈసారి అయితే నేనే ముగ్గు వేయలేదండి. ఎలా అనిపించిందండి 31st నైట్ మా సెలబ్రేషన్ ఈవెంట్, మా గేమ్స్ అండ్ యాక్టివిటీస్ మీకు నచ్చిందా? ఈ ఈవెంట్ మొత్తంలో మీకు బాగా నచ్చిన పార్ట్ ఏదండి? నాకైతే ఫాదర్స్ కంతలు కట్టుకొని పిల్లల్ని ఐడెంటిఫై చేసే పార్ట్ అయితే బాగా నచ్చిందండి. అదే అండి, ఇప్పటికి మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్.